నమస్తే, వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్న నాయకులు. ఎల్లారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమన్న ఎస్ఐ బొజ్జా మహేష్. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాగారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు. కామారెడ్డి జిల్లాలో పాల రైతులకు ప్రభుత్వం 11.50 కోట్ల బకాయిలు. విజయ డైరీ పాల బిల్లులు చెల్లించాలని రైతుల ఆందోళన. వ్యవసాయం దండగ కాదు, పండగ చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం ఎల్లారెడ్డి పట్న కేంద్రంలోని గాంధీ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతుల రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి వాళ్లు హర్షిస్తూ పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమం కోరే పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించనున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో రుణమాఫీ చేస్తామన్న మాటను నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలలో 5 ఇప్పటికే అమలు చేశామని, మిగతా రుణమాఫీని ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. త్వరలోనే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమై ఆగస్టు 15 వరకు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్, చెన్నా లక్ష్మణ్, సామెల్, ఆరిఫ్, వెంకట్రామరెడ్డి, సాకావత్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, బిట్ల సురేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అలాగే రైతులకు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగానికి కూడా ఇదొక పండుగ రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆగస్టు 15 లోపల మేము రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ఏదైతే బల్లగుద్ది చెప్పారో అదే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టి ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి నిన్న కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరియు మా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మదనన్న గారి తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటాం అని చెప్పేసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 10 సంవత్సరాల కాలం కూడా ఈ యొక్క ప్రభుత్వం, పాత ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వం కూడా ఏమని చెప్పింది, మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి ఒక్క రుణమాఫీ కూడా చేయకుండా అందరినీ రైతులను మోసం చేసిన పరిస్థితి. కానీ ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం కూడా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమే 2 లక్షల రుణమాఫీ చేసింది. అప్పుడు కూడా రుణమాఫీ చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలంగాణ రైతాంగానికి మొత్తం మేము ఎప్పుడు కూడా రైతు రాజ్యమే, ఇదొక రైతు రాజ్యం దిశగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా
రైతులు రుణపడి ఉంటారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగాసనాలు తప్పనిసరిగా చేయాలని, యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జా మహేష్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణలో యోగా మాస్టర్ నాగరాజు గౌడ్ పర్యవేక్షణలో ఎల్లారెడ్డి పోలీసులు యోగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందులో మన వీలైనంత సేపు శ్వాస ఆపాలి. 1 సెకండ్, 2 సెకండ్, 5 సెకండ్, 10 సెకండ్ ఆపితే లాభం ఎక్కువ చేస్తుంది. బ్యాక్ పెయిన్ ఉంది, ఎట్లా పోవాలి హాస్పిటల్. మీరు అప్పుడు శ్వాస మీద మీరు కాన్సన్ట్రేషన్ అనేది 5 నిమిషాలు రిలాక్స్ అవుతాయి. అంటే చేసింది మీకు తెలియదు, మీరు ఎంతసేపు అని చేయొచ్చు, సామర్థ్యం పెరుగుతుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. రైతులకు ఇచ్చిన మాట 31,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల కావడంతో నాగారెడ్డిపేట్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ ఠాగూర్, మండల ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, మండల క్రమశిక్షణ కమిటీ సభ్యులు రామచందర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు ఇమాం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ గౌడ్, మైనార్టీ సీనియర్ తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు ఫారూక్ బాయ్, మాజీ సర్పంచ్ బాలరెడ్డి, డీజే సంతు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పాలాభిషేకం చేస్తున్నాం మనం అందరూ. అసలు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఏం వచ్చినా ఉండు ఈయనే ఉన్నారా గిరా అయిపోయింది ఆవు. పాడి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ఒకవైపు గొప్పలు చెప్తున్న ఆచరణలో మాత్రం నెరవేరడం లేదని కామారెడ్డి జిల్లాలో విజయపాల్ రెడ్డి రైతులు ఫాలో ఉత్పత్తిదారులకు సుమారు 11.50 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం చేయాల్సిందే. దీంతో రైతులు శనివారం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రైవేటు డైరీ పుట్టుక వచ్చి బిల్లులు సకాలంలో చెల్లిస్తుండటంతో రైతులను వారి వైపు తిప్పుకుంటున్నారు. ఎన్నో ఇళ్లుగా విజయ్ డైరీని నమ్ముకున్న రైతులు కామారెడ్డి జిల్లాలో 144 పాల ఉత్పత్తి సేకరణ కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. బిఎంసీల ద్వారా కామారెడ్డి పట్టణ పరిధిలో పాత రాజాంపేటలో శివారులో ఉన్న విజయ్ డైరీ నిత్యం 5,700 మంది పాడి రైతులు 18,000 లీటర్ల పాలను నిత్యం సరఫరా చేస్తున్నారు. గతంలో విజయపాల కేంద్రంలో వాళ్లు పోసిన రైతులకు 3 రోజుల్లోనే బిల్లులు ఇచ్చేవారు. ప్రస్తుతం 45 రోజులు 3 విడుదలగా
బిల్లు రైతులకు చెల్లించకపోవడంతో శనివారం రైతులు విజయ్ డైరీ వద్దకు వచ్చి డీడీ నందకుమారిని నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పాల బిల్లులు సకాలంలో రావడం లేదని ప్రశ్నించారు. అధికారులు రైతన్నలు ఇబ్బందులు పాలు చేయవద్దని ఆవేదన వ్యక్తం చేశారు. పాల బిల్లు చెల్లించకపోవడంతో పాటు పశువులకు దానాన్ని కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని రైతులు ప్రశ్నించారు. వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలకు పాఠశాలలకు ప్రారంభమయ్యాయని, పుస్తకాలు, పాఠశాలల ఫీజులు చెల్లించాల్సి ఉందని రైతులు డీడీ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాల బిల్లులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా శనివారం తాడ్వాయి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం శుభ పరిణామమన్నారు. గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద రైతు సంక్షేమ ప్రభుత్వం అని తాడ్వాయి మండలం అధ్యక్షుడు జూకంటి వెంకటరెడ్డి, యూత్ అధ్యక్షుడు అఖిల్ రావు, వైస్ ప్రెసిడెంట్ జుక్కల రాజరెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి, అధికార ప్రతినిధి షాకత్, జలంధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్యామరావు, వెంకటరెడ్డి, కరుడుపల్లి రాజప్ప, రాఘవేంద్ర గౌడ్, రామస్వామి, రంజిత్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వేల రూపాయలు వెచ్చించి నాటిన మొక్కలు మేకలకు ఆహారంగా మారాయి. పర్యవేక్షించాల్సిన వారు పట్టించుకోకపోవడంతో దర్జాగా మేకలు మేస్తూ మొక్కలను నాశనం చేస్తున్నాయి. ఇది చూసిన పట్టణ ప్రజలు వేలాది రూపాయలతో నాటిన మొక్కలు కాస్త దుర్వినియోగం అవుతున్నాయని, వీటికి వెచ్చించిన ప్రజాధనం నిరుపయోగంగా మారిందని ఆరోపిస్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ అధికారులు, సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్నంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న డివైడర్ పై వేలాది రూపాయలు వెచ్చించి గతంలో నాటిన వందలాది మొక్కలు నేడు మేకలకు ఆహారంగా మారడంతో అవి పట్టపగలే దర్జాగా మేసేస్తున్నాయి. నాటిన మొక్కలను సంరక్షణగా, వాటి రక్షణగా ట్రీ గార్డులు నాటాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఆ మొక్కలు నిర్వీర్యం అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, సిబ్బంది మేల్కొని మిగతా మొక్కలనైనా కాపాడాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీలోకి పోచారం చేరికతో కాంగ్రెస్ శ్రేణులలో అలజడి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు 3 గ్రూపులుగా విడిపోయారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం వర్గం, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం, కాసుల బాలరాజు వర్గం, ఇలా 3 వర్గాలుగా ఏర్పడ్డారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి రవీందర్ రెడ్డి రాకడంతో క్యాంపు కార్యాలయం చేరుకున్న ఆయన వర్గం నాయకులు, కార్యకర్తలు మీ వెంటే ఉంటామంటూ నాదాలు చేశారు. బాన్సువాడను వదిలి వెళ్లొద్దంటూ రవీందర్ రెడ్డికి కార్యకర్తలు వేడుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నా నమ్మకంతో ఉన్న ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నారు. ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి అదృష్టాన్ని పిలిచి కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే నడుచుకోవాలని డిమాండ్ చేద్దామన్నారు. 6 నెలల్లో మీరు నాపై చూపించిన అభిమానానికి ధన్యవాదాలన్నారు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని హామీ ఇచ్చారు. మాకు పచ్చికమంటే మాకు ప్రాణం వచ్చింది. సమితి పిల్లలు చూస్తాడు. ఇప్పుడే బాజిరెడ్డి గోవర్ధన్ కానీ ఇంకా ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ అలా ఊళ్ళకి పోయినా దాఖలు లేదట. నాకు చెప్పి ఆమె ఏం మాట్లాడదు ప్లీజ్. నాకు అటెండ్ అవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు అడిగే హక్కు ఉంటుంది. అటెండ్ అవుతుంది, పోదామని చెప్పి మోహన్ వాళ్ళ ఇంటికి పోయినాం. పోతే మేము పోయేటప్పుడు మా మా అధ్యక్షుడికి ఫోన్లు వచ్చినాయి. ఎట్లా వస్తారో మా ఊరికి మీ సంగతి చూస్తాం. మరి ఏం చూస్తాం చూద్దాం, నడుగురు మేము కూడా పోదాం చూద్దాం. మరి వాళ్ళు ఏం చూస్తాం, మనం కొడతారా చూద్దామని పోయినాం. మా గణేష్ చెప్పినాడు, ఏ ఆ మొండోడు రవీంద్ర రెడ్డి ఇంటి లేరు, 100% మీ ఊరికి వస్తాడు, ఆ మోహన్ ఇంట్లో పోతాడు, టిఫిన్ చేస్తాడు, ఆ ధైర్యం ఇస్తాడు అని చెప్పి గట్టిగా చెప్పిండు. చెప్పేవారు తోక ముడిచారు. రాలే ఎవరు ఎదురు రాలే. పోయినాం బాధంతా, కిషోర్ అందరూ కాదు పోయినాం, బాధంతా పోయినాం. మంచిగా టిఫిన్ చేసాం. వాళ్ళ ఇంట్లో 15 మంది ఉంటే కడవలు కప్పి వచ్చినాం. ఆ ఊర్లో 5-10 ఓట్ల కంటే ఎక్కువ రాకపోవు, 103 ఓట్లు వచ్చినాయి. అంటే మనం ఏం చేసాం, కాంగ్రెస్ పార్టీని ప్రతి ఊర్లే ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి చేసాం. ఇంకో విషయం, ఈ కొల్లూరు విలేజ్ ఉంది, మా బాపరెడ్డి అన్న, మా మోడల్ అనేది అందరు ఇల్లు. ఓ ఇక హరాస్మెంట్ ఆడ మొత్తం ఘోరం. ఇక బాపరెడ్డి ఒకటే మాట ఇచ్చిన,
100% మా విలేజ్ మెజార్టీ తీసుకొస్తా అని చెప్పాడు. 247 ఓట్ల మెజార్టీ తీసుకెళ్ళి లాస్ట్ టైం 400 ఓట్ల మైనస్ అయితే 247 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చింది. అంటే ఆ ఊళ్ళో కార్యకర్తలు విట్టలన్న కానీ మన బాబుడు అన్న మాది మోహన్ రెడ్డి కానీ అందరు కార్యకర్తలు అంతా కష్టపడి రిజల్ట్ తీసుకొచ్చారు. ఆడ కూడా నిన్న కొల్లూరులో ఆ వీరేశం అనే అబ్బాయిని కొట్టుడు, ఇంకో గంగారాముడు కొట్టుడు, అంతా మన తమాషా స్టార్ట్ చేశారు. ఏంది ఎదుగుతుంది కదా. నేను ఒకటి మాట ఇస్తా ఉన్నా, అవసరం ఢిల్లీకి వెళ్ళి వస్తారా, హైదరాబాద్కి వస్తారా, ఆడికెళ్ళి పెద్ద నాయకుడు రావాలి. కార్యకర్తల యొక్క మనోభావాలు, కార్యకర్తల యొక్క అభిప్రాయం ఉందో అది తెలుసుకొని దానికి అనుగుణంగా బాన్స్వాడలో పనిచేయాలని చెప్పి మనం డిమాండ్ మీద దాని ప్రకారం పనిచేస్తున్నాం తప్ప ఇక వేరే లేదు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి మేము జెండా మోసి అది మోసి ఇది మోసి మళ్ళీ మేము అరవై ఆగమాయితమనే బాధ ఏదైతుందో దానికి పోవాలంటే ఒకటే అధిష్టానానికి విన్నవించుకుందాం. అయ్యా మీరు అధిష్టానం రండి, కార్యకర్తల విశ్వస్తామి 5-6 వేల మంది కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు 10,000 మంది ఎంతమంది అందరూ రమ్మని చెప్తాం. అందరూ వస్తారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, అభిప్రాయాలు వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి అని చెప్పి అధిష్టానం చెప్పి బాధాతో అదే రకంగా నడుచుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యము, ఆ ప్రజలకు భాషను నిలిచే కార్యకర్తలే ముఖ్యము, పార్టీలే తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా మీకు 100% మీ వెన్నంటే ఉండి మీకు పనిచేసేందుకు ఒక చిన్న కార్యకర్తగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసే భాగ్యాలను మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రయోజనం వెళ్ళిపోతారేమో అని భయంతో ఉన్నారు. దయచేసి అదేం లేకుండా మీరు కూడా మీడియా మిత్రులను మీరు కోరుతా ఉన్నాను, వాళ్ళకు ధైర్యం ఇచ్చే బాధ్యత మీరు కూడా చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరేం గుంజుకపోయేది లేదు, ఏం చేసేది లేదు. వచ్చిన వాళ్ళని స్వాగతిస్తాం, బాధ్యత ఉన్న వాళ్ళకు కూడా అందరూ మన కార్యకర్తలు కూడా కాపాడుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి మీ మనోధైర్యానికి నాకు ఇచ్చిన సపోర్టు 6 నెలలనే మీ యొక్క ప్రేమ, అంటే ఒట్టి మాట కాదు. నిన్న ఫోన్ చేస్తుంటే మా హనుమాన్ ఏమిటి ఇబ్రాహిం హనుమాన్ ఏడి కొద్దిగా పండుకొని ఏడుస్తుంటే మా పెద్ద మనిషి చూస్తే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. చాలా మంది అలా లేదు, మన హనుమంత్ భాయ్ కూడా ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తుంటారు? మీరు ఏం భయపడదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మంత్రివర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా మరియు స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖలో నూతన ఒరబడ్లకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చే లక్ష్మీపుత్రునిగా పేరుగాంచారు. ఆయన నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు బారాసా పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి శిష్యుడు హనుమంత్ షిండే పోచారం అడుగుజాడల్లో నడవనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో జోరుగా ప్రచారం వినిపిస్తున్నాయి. లక్ష్మీపుత్రుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ముఖ్య శిష్యుడైన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండేను కూడా కాంగ్రెస్ వైపు మలుపుకుంటారేమోనని చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. గురువు పార్టీ మారడం, శిష్యుడైన హనుమంతు షిండే డైలమాలో పడ్డట్లు చర్చలు జరుగుతున్నాయి. షిండే కూడా పార్టీ మారతారా లేక బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటారా? ప్రజల్లో చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే దిశలో కనబడుతుంది. ఎందుకంటే ఆ పార్టీలోని అతి ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఆ పార్టీకి మనుగడ లేకపోతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు హనుమంతు షిండే పరిస్థితి ఏమిటనే చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే లక్ష్మీపుత్రునికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించుకుని పార్టీలో చేర్చుకుంది. లక్ష్మీపుత్రుడైన గురువు పార్టీని మారడం శిష్యుడు హనుమంతు షిండే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుండగా బలమైన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండలేకపోతుంది. గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎమ్మెల్యేలే వెళ్లిపోతుంటే ఇక మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి కట్టుబడి ఎలా పనిచేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంతు షిండే పార్టీని మారి గురువు వెంట వెళ్తారా లేక తల్లి లాంటి పార్టీని వదలకుండా కట్టుబడి బీఆర్ఎస్ పార్టీకి బలోపేతం చేస్తారా? నియోజకవర్గ ప్రజలు, నాయకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్న నాయకులు. ఎల్లారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. యోగాతోనే సంపూర్ణ
సంపూర్ణ ఆరోగ్యమన్న ఎస్ఐ బొజ్జా మహేష్. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాగారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు. కామారెడ్డి జిల్లాలో పాల రైతులకు ప్రభుత్వం 11.50 కోట్ల బకాయిలు. విజయ డైరీ పాల బిల్లులు చెల్లించాలని రైతుల ఆందోళన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.